ఎవరైనా ఆయన సొలొమోను కన్నా శ్రేష్ఠుడు. ఏ ఏ విషయాల్లో శ్రేష్ఠుడు? సరే, ఇక్కడ సొలొమోను ఏ ఏ విషయాల్లో శ్రేష్ఠుడో మనం ఆలోచన చేస్తే ఆ విషయంలోనే మన ప్రభు ఎంత శ్రేష్ఠుడో అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయవచ్చు. నంబర్ 1, సొలొమోను యొక్క ఆ జ్ఞానమును బట్టి షేబా రాణి ఆశ్చర్యపోయింది కదా. విస్మయమందిరము అనేటువంటి మాట జ్ఞానముల గురించి ఆశ్చర్యపోయింది. ఎటువంటి జ్ఞానం సొలొమోనుది? ఈ మాట అనేకమైనటువంటి ప్రశ్నలు ఇంటికాడే సిద్ధపరచుకొని వచ్చింది. రాజు అయినటువంటి సొలొమోను అడగడానికి ఇంటి దగ్గరే సిద్ధపరచుకొని వచ్చింది. అవన్నీ గూఢార్థాలు కలిగినటువంటి ప్రశ్నలు. అయితే సొలొమోను ఆమె ఎంతో కష్టం అనుకున్న ప్రశ్నలన్నిటికీ కూడా ఎంతో సునాయాసంగా తేలికగా సమాధానాలు చెప్తుంటే ఆశ్చర్యపోయినారు. ఆయన జ్ఞానవచనాలు అంత మహోన్నతమైనవి అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభు ఎవరు? ఆయన జ్ఞానం ఎటువంటిది? చూడండి, దైవ గ్రంథంలో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా తీసుకోండి. మనకు తెలిసిన మాట ఏంటంట? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మన ప్రభువు ఎవరంటే అసలు ఆ జ్ఞానం ఆయన యందే ఉన్నది. ఆయన యందు గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మరొక మాట కూడా చదువుదాం. అదే దైవ గ్రంథంలో రోమా పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 11:33. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఏంటట? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యములు ఎంతో గంభీరములు అంటున్నాడు. అవి గంభీరమైనవి, అవి వర్ణింప సత్యము కానిటువంటివి అనే విషయాన్ని ఇక్కడ తేటగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో కూడా మనం కానీ ఆలోచన చేసినట్లయితే 10వ అధ్యాయం 9వ వచనంలో బహుశా ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. సొలొమోనుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది సొలొమోనుకి? దేవుడు అడిగాడు సొలొమోనుని, సొలొమోను, ఈ రాజ్యాన్ని నీకు అప్పగించే కదా, నీకేం కావాలో కోరుకో. నేను నీ తండ్రికి వాగ్దానం చేశా. నీ తండ్రి అయినటువంటి దావీదు నా సన్నిధిలో నిర్మాణహితుడుగా ఉన్నాడు, నాకు ఇష్టడుగా ఉన్నాడు. నేను ఆయనకు వాగ్దానం చేశా, నీ తర్వాత నీ సంతతిలో నుంచి వచ్చేటువంటి వారిని నేను నీ సింహాసనం మీద కూర్చుండటానికి నేను అధికారాన్ని ఇస్తాను. నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడంట? మనందరూ ఎరిగినటువంటి విషయం, అయ్యా వీరు నీ ప్రజలను పరిపాలన చేయడానికి నాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నాకు కావలసిన బుద్ధిని ఇవ్వయ్యా, నాకు కావలసిన వివేచన ఇవ్వయ్యా అని దేవదేవుణ్ణి అడిగాడట. దేవుడు వెంటనే ఏమంటూ ఉన్నాడు? ఒక మాట చెప్పాలంటే ఆశ్చర్యం కలిగింది దేవుడికి కూడా. ఏమని? సొలొమోను, సింహాసనాన్ని ఇచ్చినప్పుడు ఎవరైనా ఐశ్వర్యం కోరుకుంటారు, ఆస్తిని కోరుకుంటారు, పేరు ప్రఖ్యాతులు కోరుకుంటారు. నువ్వు ఏమీ కాకుండా ప్రజలను పాలన చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడుగుతున్నావే. నిజంగా నీ కోరిక ఎంతో ఉన్నతమైనది. నీకు ఆ యొక్క జ్ఞానంతో పాటు ఐశ్వర్యాలు కూడా నేను నీకు ఇస్తున్నాను, పేరు ప్రఖ్యాతులు నేను నీకు ఇస్తున్నాను. అనగా దేవుడిని అడిగి పొందుకున్నాడు సొలొమోను. కానీ దేవుడికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే జ్ఞానం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానములకు మూలం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి. అనగా మన ప్రభువు సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఏ విషయంలో? జ్ఞాన విషయంలో శ్రేష్ఠుడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, సొలొమోను కట్టించిన మందిరమును చూచి ఆమె ఏం చేసింది? విస్మయం పొందెను. సరే, నేను ఇది ఆశ్చర్యపోయాను. సొలొమోను మందిరం చూసి ఆశ్చర్యపోయింది.
ఎంత ఉన్నతంగా దేవుని మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మందిరం నిమిత్తమై దావీదు మహారాజు ఎంతో సంపదను, వెండి బంగారములను ఎంతగానో మణుగులు సిద్ధపరిచి పెట్టాడు. సొలొమోను కూడా ఎంతో సిద్ధపరిచి పెట్టాడు. వాస్తవానికి సొలొమోను కాలంలో ఎటువంటి సంపద ఉన్నదంటే లెక్కింప శక్యము కానటువంటి బంగారం, లెక్కింప శక్యము కానటువంటి వెండి ఎంతో విస్తారంగా వచ్చేసింది. బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆనాడు సొలొమోను కట్టించినటువంటి ఆ దేవాలయం యొక్క ఆ తేజస్సు దాదాపుగా 60 మైళ్ళు కనపడేదట. ఎంత? 60 మైళ్ళ దూరం కనపడేదట. ఆ మందిరం అంతా కూడా ఆ రత్నాలతో అలంకరింపబడింది, బంగారంతో పోతపోయబడింది. అది మహావింత ఆయన కట్టించినటువంటి మందిరం. చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకున్నటువంటిది. అటువంటి మందిరాన్ని సొలొమోను కట్టించాడు. ఎవరి గురించి కట్టించాడు అసలు ఆ మందిరం? దేవుని గురించి కట్టించాడు. ఇప్పుడు మందిరం గొప్పదా, ప్రభు గొప్పవాడా? చెప్పండి. ఆ మందిరం ఆ దేవుని గురించే కట్టబడినటువంటి మందిరం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. శిష్యులు, అక్కడ ఉన్నటువంటి మతాధిపతులు వాళ్ళందరూ ప్రభు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ శిష్యులు చెప్తున్నారు, మందిరం చూపించి ఎరుట్లేముకు, అయ్యా అసలు చూడు ఎట్లా కట్టబడిందో. ఇది పూర్వీకులు ఆనాడు వాళ్ళు కట్టినటువంటి కట్టడ, దాని గురించి వివరిస్తూ ఉంటే ప్రభు చెప్పాడు, అసలు ఈ మందిరం రాయి కూడా లేకుండా పడిపోయే దినాలు ఉన్నాయి కదా. ఇదిగో ఈ మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతా. అది ఆయన గురించి చెప్పాడు. అది అర్థం కావాలి వాళ్ళకి, ఆ మాట అర్థం కాదు. మీరు దీని గురించి చెబుతున్నాడు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరట ఆయన? ఆలయం కంటే గొప్పవాడు, అంత మహోన్నతుడు ఆ ప్రభు. మాత్రమే కాదు, ఆనాడు సొలొమోను మందిరానికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నదో దానికి మించినటువంటి ఘనత, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తధారంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారికి ఆ ప్రభు గొప్ప ఘనతనిచ్చాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవరు? ఆ ప్రభువుని అంగీకరించి ఆయన రక్తధారంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు ఎవరట? దేవునికి ఆలయం, హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు. తేటగా దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఆయన ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు? నీ హృదయం నాకు ఇవ్వు అన్నాడు. ఆకాశ మహాకాశమును పట్టచాలన్నటువంటి దేవుడు. ఈ మాట కూడా సొలొమోను అంటాడు, అయ్యా నువ్వు ఆకాశ మహాకాశములు పట్టచాలన్నటువంటి దేవుడు, నేను కట్టించిన ఈ మందిరం నువ్వు నివసించడానికి ఏ పాటది? అంత ప్రపంచంలో పేరుగాంచినటువంటి మందిరాన్ని కట్టి బంగారంతో పోక పోసి గొప్పగా అలంకరించి ఏమంటున్నాడు? నేను కట్టించిన మందిరం ఏ పాటిది? ప్రభు అంటున్నాడు, మీరు నాకు ఆలయం. పోత పోసిన మందిరానికంటే, అలంకరింపబడిన మందిరానికంటే గొప్ప విలువ ప్రభు నీకు నాకు తీసుకొచ్చాడు. మనలో ఆయన నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనమే ఆయనకు ఆలయంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. రక్షింపబడ్డాం, ప్రభు పిల్లలంగా తీర్చబడ్డాం, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. మన జీవితంలో, మన హృదయంలో దేవుని కోరుకున్నవి మనకు ఉన్నాయా? మన జీవిత విధానం, మన ఆలోచనలు, మన యొక్క హృదయ తలంపు ఎలా ఉన్నవి? ప్రభువుకు మహిమకరమైనవి. ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసించేటువంటి వాడు. ఎందుకు నీ హృదయం నాకుమ్మని ఆయన కోరాడు? పాపపు హృదయమును పవిత్రంగా చేయడానికి, పరిశుద్ధపరిచి ఆ హృదయంలో ఆయన నివసించడానికి.
దేవుడు మందిరంలో పోవడానికి చెప్పులు వేసుకున్న పోవాలంటే ఎంతో భయపడతాం కదా. అమ్మో, ఇది దేవుని ఆలయం, ఇది పరిశుద్ధమైనది. లోపలికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవద్దు. లోపలికి కూర్చునేటప్పుడు చాలా మంది ఏంటంటే మందిరంలో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నావు? మందిరంలో ఉన్నావు, అబద్ధం మాట్లాడతావా? ఏం చేస్తున్నావు? అదొక భయంతో కూడినటువంటి వాతావరణం మందిరంలోనికి, అనగా చేతితో కట్టబడిన హస్తకృతములైన ఆలయంలోనికి వెళ్ళినప్పుడు మనకి కనపడుతూ ఉంటాయి. అయితే నిన్ను నన్ను దేవుడు ఆయనకు ఆలయంగా తీసుకున్నప్పుడు ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత, ఈ ప్రత్యేకత కేవలం మందిరంలో ఉన్నప్పుడు కాదు, నీ అనుదిన జీవితంలో మనందరి అనుదిన జీవితాలు ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మాట్లాడే మాటలో, చూసే చూపులో, ప్రవర్తనలో కదా దేవునికి మహిమకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆ మందిరం చూసి ఆశ్చర్యపోయింది, మన ప్రభు ఆలయం కన్నా శ్రేష్ఠుడు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. తర్వాత మనం కానీ గమనించినట్లయితే అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అనే మాట ఏం చూసి ఆశ్చర్యపోయిందట? సొలొమోను బల్ల మీద ఉన్నటువంటి భోజన పదార్థాలు. ఎటువంటి పదార్థాలు? సొలొమోను బల్ల మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలు లెక్క చేస్తే వాస్తవానికి చాలాసేపు నేను ఆలోచన చేశాను. సొలొమోను బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు, దుప్పులు అంటాడు, ఎర్ర దుప్పులు అంటాడు, కోడెలు అంటాడు, గొర్రెలు, నానా విధాలైనటువంటి పక్షి జాతులు, ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో చెబుతూ ఉన్నా. ఇవన్నీ లెక్కేస్తే ఎంతమంది తినొచ్చు అంటే, నేను అనుకుంటున్నాను ఉదయం ప్రారంభిస్తే సాయంత్రం దాకా ఎడతగినటువంటి క్యూ సొలొమోను బల్ల దగ్గర. ఎన్ని విధాలైనటువంటి ఆహార పదార్థాలు, ఇంత గొప్ప ఆహార పదార్థాలు సొలొమోను యొక్క బల్ల మీద ఉన్నాయి. మన ప్రభు ఎవరు? మన ప్రభు మనకిచ్చేటువంటి ఆహార పదార్థాలు ఎటువంటివి? ఆయన దగ్గర ఎటువంటి సమృద్ధి ఉన్నది? ఎవరిని కాదంట, ఆయన దగ్గర కూర్చోవారిని ఎవరిని కాదనకుండా ఏం చేస్తాడంట? ఆయన ఈవిడిచ్చాడు. కీర్తన గ్రంథం 104వ కీర్తనలో ఒక మాట ఉన్నది, ఆయన గుప్పిలి విప్పగా ఏం చేస్తుంది అంట? అవన్నీ తన చేతిలో నుంచి ఆహారమును తీసుకొని చూచుతున్నవి. ఏవి? సకల జీవులు ఆయన చేతిలో నుండి ఆహారమును తీసుకొని చూచుతున్నమాట. అంటే సొలొమోను బల్ల దగ్గర ఉన్నతులు, రాజులు, రాణులు, ఆయన స్థాయికి తగినటువంటి వారికి మాత్రం ఆయన భోజన బల్ల దగ్గర అలా ఉన్నది, అవకాశం ఉన్నది. కానీ ప్రభు దగ్గర ఉన్నది చిన్నవి, పెద్దవి, అనేకమైనటువంటి జీవులు, నానా విధాలైనటువంటి ప్రాణులు, అవన్నీ కూడా అనగా మనుషులతో పాటు జంతువులు, పక్షులు, ప్రతి విధమైనటువంటి జీవం కలిగినది ఆయన చేతిలో నుండి ఆహారమును తీసుకుంటుంది. సర్వ సంపదలు ఇలా చూశారు, సర్వ సంపదలు ఆయన ఎందే ఉన్నాయి. ఆయన ముఖము మరుగు చేసుకొనగా అవన్నీ కలత చెంది తమ ప్రాణములు విడుచును అన్నమాట. ఆయన ముఖము మరుగు చేసుకుంటే కలత. ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది, ఒట్టిగా జొట్టగా కాదు. ఆయన గుప్పిని విప్పినప్పుడు ఆయన చాచిన చెయ్యి, ఆ చేతిలో సమస్త జీవులకు కావలసినటువంటి సమృద్ధి. అందుకనే సొలొమోను యొక్క భోజన ద్రవ్యాల కంటే మన ప్రభు ఎటువంటి వాడట? జీవాహారము నేనే. ఎవరటైనా జీవాహారమైనటువంటి వాడు అనే విషయాన్ని తేటగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు ఎవరిని కాదన్నాడు కదా. ఆకాశ పక్షులు కూడా అవి పంట విత్తకపోయినా, కోయకపోయినా, కూర్చుకొనకపోయినా సమయానికి వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాయి ఆ గొప్ప ప్రభు. అయితే మనలో కూడా
ఎంతో వాటికంటే శ్రేష్ఠులుగా చేసి ఆయన మనల్ని పోషించి ఆయన మనల్ని ఆదరించేటువంటి వాడు అనే విషయాన్ని డైరెక్ట్గా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఏ విషయంలో శేభారాన్ని ఆశ్చర్యపోయింది. అతని సేవకులు కూర్చుండు పీఠములను చూచి ఏం చూసాట? సేవకులు కూర్చుండేటువంటి పీఠలు ఒక రాణికి ఆశ్చర్యం కలిగింది. ఏంది? ఇటువంటి ఈ షీట్, ఇటువంటి ఈ చైర్, ఈ సింహాసనం, ఇది సేవకులు కూర్చుండేదా? ఒక రాణికి ఆశ్చర్యం కలిగిందంటే ఇంత శ్రేష్టమైనటువంటి స్థలంలో సేవకులు కూర్చుంటారు, ఎంత ఆశ్చర్యం! ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు సోదరుడా సోదరి, మన ప్రభు ఆయన ఎదురు విశ్వాసం ఉంచిన వారిని ఎక్కడ కూర్చుండబెడతాడనే వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి మాటలో ఆ మాట మనం గమనిస్తూ ఉంటాం కదా. జయించు వారిని నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిస్తాను. నా సింహాసనం మీద కూర్చోడానికి నేను అధికారం ఇస్తాను. ఎవరికి? జయించు వారిని. ఏం జయించాలి? పాపమును, లోకమును కదా, శరీరాశ, నేత్రాశ, జీవపడంలో కదా, ఈ యొక్క పాపేచ్ఛలను వీటిని విసర్జించి లోకములకు వేరైపోయి ప్రభు సన్నిధానానికి వస్తుంది. విశ్వాస జీవితంలో ఆయనకు మహిమకరమైన పాత్రలుగా మనం ఎదుగుతుంటే అది మన యొక్క జయ జీవితం. ఎవరైతే పాపంలో నుండి విడిపింపబడి రక్షణ పొందుతారో, ప్రభు రక్తదానంలో కడగబడతారో, ఆ వ్యక్తి పాపమును జయించిన వాడు లోకమును జయించిన వాడు. లోక ఆశలను, లోక కోరికలను, లోక విధానాన్ని, లోక పోకడను వ్యతిరేకించి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మన దేహాలను ఆయనకు సమర్పించుకుంటే మనం లోకమును జయించినటువంటి వారు, పాపమును, సాతానును జయించినటువంటి వారిని. ఇట్టి భాగ్యం కలిగినటువంటి వారికి ప్రభు ఏమి ఇస్తున్నారట? ఆయన సింహాసనమందు కూర్చున్నట్టుకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు గొప్ప చెప్పండి, సొలొమోను గొప్పడా? సొలొమోను ప్రత్యేకంగా వారికి పీఠములను ఏర్పాటు చేశాడు. తనకైతే ఎటువంటి సింహాసనం కట్టించుకున్నాడంట? దంతముతో చేయబడి, రత్నాలతో పలకబడి, బంగారంతో పోయబడి కదా, ఎంతో విలువైనటువంటి సింహాసనములు చేయించుకున్నాడు. అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ ఉన్నతుడైనటువంటి దేవుడు, ఆయన సింహాసనం ఎటువంటిది? ఆకాశము కంటే ఉన్నతమైనది, అత్యున్నతమైన సింహాసనం మన ప్రభుది. ఏం చేస్తాడంట? ఆ ప్రభువుని అంగీకరిస్తాడు. ఆ ప్రభు తనతో పాటు ఏం చేస్తాడంట? ఆయన కోరుకున్న రీతిలో మన ఈ లోకంలో జీవించగలుగుతుంటే గట్టిగా బతుకుతాడు కదా పౌలు. నా పొరుగు నేను కనుముట్టించాను, నా కొరకు నీతి తెలియటం. ఇది నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి కూడా శ్రద్ధంగానే ఉన్నది. అంటే ఆయన యొక్క జయ జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. జయిస్తే ఆయన సపరేట్ చేస్తాడే కాదు, నా సింహాసనం ముందు కూర్చోండి చెప్తున్నాను. ఎంత గొప్ప ధన్యత ఆయన మన కొరకే సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఆయన ఎవరు? సొలొమోను కంటే ఆయన శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత ఉపచారులు కనిపెట్టుటను ఏంటంట? ఉపచారులు ఆయన సేవ చేసేటువంటి వాడు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయిందట. విస్మయం ఉండేను.
ఏ సమయంలో రాజుకు ఏం కావాలి కనిపెట్టుకుని ఉంటున్నారు. ఆయన రాకడ వరకు, ఆయన ప్రత్యక్షత వరకు. విశ్వాసం సోదరుడ సోదరి, ఈ లోకంలో నీవు నేను మనందరము మన నిరీక్షణ ఏంటి? మన దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? ఆ ప్రభు ప్రత్యక్షత కొరకు కాదా? ఆయన రాకడ కొరకు కాదా మన ఎదురు చూపు? ఉన్నదా? నిరీక్షణ ఉన్నదా? ప్రభు రాబోతూ ఉన్నాడు, ప్రభువుని ఎదుర్కొంటాం, ఆయనతో పాటు ఉంటాం. ఆ నిరీక్షణ ఉన్నదా? ఎటువంటి నిరీక్షణ ఉన్నది? ఆది కాలంలో ఆది సంఘం ఎంత విశ్వాసంతో ఉన్నదంటే, ఒక మాట చెప్తూ ఒక దేవసేవకుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆనాడు పేతురు ప్రభువు గురించి ప్రకటించినప్పుడు పౌలు శీల దేశ విదేశాలు, పౌలు బర్నబా కదా, ఈ వాడు కలిసి ఆయా ప్రాంతాల్లో తిరిగి ప్రభు గురించి చెబుతూ ఆయన రాబోతూ ఉన్నాడు, మేఘాలుడై వచ్చుతూ ఉన్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును ఆనాడు వాళ్ళు చెబుతుంటే, ఆనాడు నమ్మినటువంటి విశ్వాసులుగా ప్రభు కొరకు ఏ రీతి ఎదురు చూశారని చెప్పాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? బట్టలు పిండేసి దండాల మీద ఆడేస్తాం. టౌన్లో సిటీల్లో ఏం చేస్తారు? మనలాగా వాళ్ళకి కింద స్థలాలు ఉండవు. వాళ్ళు బట్టలు కానీ పిండేసుకున్నారు అనుకో, పైన ఇంటి పైకి వెళ్ళాలి కదా, మెట్లు ఎక్కి పైన వాళ్ళు మీద పైన తాళ్ళు తీగలు పెట్టుకుని వాటి మీద బట్టలు వేసుకుంటా ఉంటారు. వాళ్ళట బట్టలు పిండుకొని ఆ బట్టలు తీసుకొని పైకి వెళ్తూ పైకి చూస్తూ ఉంటారట. అంటే ఉదాహరణ చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఆ బట్టలు పెడుతూ పైకి చూస్తూ పోతూ ఉన్నారట. ఎందుకు ఎట్లా చూస్తున్నారు అంటే, మేఘాలు చూసి ఏ మేఘం మీద ప్రభు వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడో వాళ్ళ నిరీక్షణ. అంతగా ఈ సమయంలో ఆ ప్రభు వస్తే నేను ఆయనతో వెళ్తా, అదొక ఆనందం. ఉన్నదా మనకి నిరీక్షణ? మనకి ఉన్నదా మనకు ఆ యొక్క విశ్వాసం? ఆయన సేవకులు ఏం చేస్తున్నారట? ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారట. ఏ సమయంలో లోపల నుంచి బయటకు వస్తాడు, ఏ సమయంలో ఆయన ఏం కావాలని అడుగుతాడు. తమ ప్రజలను చూడటానికి ఎప్పుడు ఆయన వస్తున్నాడు, వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు సేవకులు. సోదర ప్రభు రాబోతూ ఉన్నాడు. మన విశ్వాసం ఆయన ఏం చేసి, నేను వచ్చి ఏం చేస్తానన్నాడు? నేను సిద్ధపరిచిన స్థలంలో మీరు ఉండగలగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. మీ కొరకు రాజ్యాన్ని, ఒక స్థలాన్ని నేను సిద్ధపరిచా. సొలొమోను చెప్పలేదు ఆ మాట. ఏమని? మీరు మా కొరకు కనిపెట్టుకున్నారు కానీ నేను మీకు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని నేను సిద్ధపరిచానని చెప్పలేదు. ఆయన కొరకు నిరీక్షించేటువంటి వారికి దేవాది దేవుడు మన ప్రభు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నిరీక్షణ ఏంటంటే ఆయనతో పాటు ఉండడానికి తీసుకున్నమాట. కాబట్టి మన ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు. తర్వాత ఇంకేం చూసి ఆశ్చర్యపోయారట? వారి వస్త్రములను చూచి అనేటువంటి మాట. అంటే సేవకులు ధరించినటువంటి వస్త్రాలు కూడా ఎట్లా ఉన్నాయట? ఒక రాణి, ఈమె సాదా సీదా రాణి కాదండి, ఏదో ఒక చిన్న రాజ్యం, ఆ రాజ్యానికి రాణి ఏదోలే అని చెప్పుకోవడానికి లేదు. షేబా దేశం ఎటువంటిదంటే బంగారానికి పేరుగాంచినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఓపీలు అనే మన ప్రభు తన బిడ్డలు, తన సేవకులు కదా మనకి వస్త్రాలు ఇచ్చాడని కూడా మన లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఏ వస్త్రం అంటది? రక్షణ వస్త్రం. తర్వాత పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు వస్త్రం మీద కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంట? మన నీతి క్రియలు ఎటువంటి అట? అవి మనకు అలంకరణ, మనకు వస్త్రంలో పట్టింది. సోదరుడు సోదరి, నీతి క్రియలతో అలంకరింపబడి, రక్షణతో అలంకరింపబడి మనం ఉన్నట్లయితే సాధారణమైనటువంటి వస్త్రాలను చూసి మనం ఏం చెప్పుకుంటాం? సాధారణమైన ఏ వస్త్రాలు? సాధారణమైన వస్త్రాలు అంటే నువ్వు వేలు పెట్టుకోను, ఏమవుతుంది? కొంతకాలానికి పాడైపోతుంది.
కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు గడిచిపోతే అవి ఎందుకు రావు? చక్కగా ఉదయం వేసుకొని మన మంచి విలువైనటువంటి వస్త్రాలు సాయంత్రంగా కూర్చున్నాం. ఎంత కాసేపు కరెంట్ పోయింది, అటువంటి పరిస్థితి వచ్చింది. అందరం కూర్చున్నాం. ఏమైపోతుందో చెప్పండి? చెమట పట్టేసేదనో, ఒళ్ళంతా చిరాకు అయిపోయిందనో ఏమనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడెప్పుడు నా వస్త్రాలు నేను మార్చుకోవాలి, తీసేయాలా? ఏం వస్త్రాలు అవి? విలువైనయే కదా, విలువైన వస్త్రాలు ఎప్పుడెప్పుడు తీసేయాలి, ఎప్పుడెప్పుడు తీసేయాలి? వస్త్రం తీసేసిన తర్వాత మళ్ళీ అట్లా కట్టుకుంటామా? వాటిని మళ్ళీ పెట్టుకోవాలి. మన వస్త్రాలు మలినమైపోతాయి, వాటిని శుద్ధి చేసుకోవాలి. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి పాడైపోతాయి, చిరిగిపోతాయి, చీకిపోతాయి, రంగు పోతాయి, చూడటానికి వికారమైపోతాయి, మనం ధరించం. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణ ఎటువంటిది? ఆ రక్షణను వస్త్రంగా మనకు అనుగ్రహించారు. ఆయన ఇచ్చిన రక్షణ ఎటువంటిది? హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి ఇచ్చినటువంటి సంపూర్ణ సిద్ధి అన్నమాట. ఏంటిదట? సంపూర్ణ. యాజకులు ఏటేటా అర్పించు ఒకటే విధమైనటువంటి బలులు, వాటిని తెచ్చువారికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు. అనగా సంపూర్ణమైనటువంటి నిరీక్షణను వారికి ఇవ్వలేదు, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను వారికి ఇవ్వలేదు, సంపూర్ణమైన రక్షణను వారికి ఇవ్వలేదు. ఆయన ఒక్క అర్పణ చేత కదా. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. క్రీస్తు యేసు శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అర్పింపబడి ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాము. కింద మాట 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 14 చూడండి. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని. రైట్, ఇదేంటంట? సదాకాలములకు సంపూర్ణముగా చేశాడట. ఆయన ఇచ్చినటువంటి ఈ రక్షణ ఆ రక్షణను వస్త్రముగా, నీతి క్రియలను వస్త్రముగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఎంతవరకట? ఈ పరిశుద్ధత, ఈ నీతి, ఈ రక్షణ ఇది సదాకాలము నిలిచేది అని దేవుడు వాటిని సెలవిస్తున్నది. ఇది మురుగు బట్టి పిండి చినిగిపోయి పాడైపోయి తీసి పడవేసేటువంటి వస్త్రం కాదు. ఇది సదాకాలము నిలిచే ఉన్నతమైనటువంటి అర్పణ, రక్షణ. ఈ దేవదేవుడు మాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? సొలొమోను కంటే మన ప్రభు గొప్పవాడు అనేటువంటి విషయం తేటగా మనకి ఇక్కడ అర్థమవుతున్నది. మంచిది. చివరికి ఇంకో మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటి? అతడు దేవుని మందిరంలో అర్పిస్తున్నాడంట బలులు. అర్పించు దహన బలులను చూచి విస్మయము లేదు, ఆశ్చర్యపోయినాక బలులను చూచి. ఎన్ని బలులు అర్పించారు? ఆ మాట మనకి ఇక్కడ దీనికి ముందు అధ్యాయం 8వ అధ్యాయంలో ఎన్ని బలులు అర్పించారో 61 నుండి కానీ మనం కానీ గమనిస్తే చివరి వరకు ఇక్కడ సొలొమోను అర్పించిన బలులే. ఇక లెక్క వేలకు వేలు బలులు అర్పించేటువంటి వారు. సమాధాన బలులు, దహన బలులు కదా, పాప పరిహారార్థ బలులు అనేకంగా వాళ్ళు అర్పిస్తూనే ఉన్నారు. సొలొమోను కంటే ముందు కదా ప్రధాన యాజకుడైనటువంటి అహరోను దగ్గర నుంచి బలులు, అంతకుముందు అబ్రహాం కూడా బలులు అర్పించాడు, అంతకుముందు నోవహు కూడా బలులు అర్పించాడు. ఇవన్నీ ఏమైపోయినాయట? ఇదే 10వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ముందు చదివాం కదా.
4వ వచనంలో మనం చూస్తాం. 3, 4 వచనాల్లో ఆ యాజకులు ఏటేటా అర్పించు, ఎడతెగకుండా అర్పిస్తున్నారట బలులు. ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఆ ఒక్కటే విధమైన బలులు, వాటిని తెచ్చు వారికి ఎన్నడూ కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు, సంపూర్ణ రక్షణ కలుగు చేయలేదు. అవి పాపములను తీసివేయలేదు, కేవలం కప్పివేసాయి. ఏటేటా అర్పిస్తూ ఉన్నారు, వాటి ద్వారా సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ పరిశుద్ధత లేదు అనేటువంటి విషయాన్ని తేటగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను కూడా అర్పించాడు, వేలకు వేలు అర్పించాడు, కానీ ఏ లాభం? సంపూర్ణమైన పరిశుద్ధతను ఆ బలులు అర్పించలేదే, సంపూర్ణమైన రక్షణను ఆ బలులు తీసుకురాలేదే. అయితే మన ప్రభు ఏమైపోయాడు? మన కొరకై కలువరి శిలువలో బలియాగం అయిపోయాడు. ఆయన రక్తమంతా కార్చాడు, మన కొరకు ఎర్రటెలలో మనవల్లా మాడిపోయాడు. ఆకాశములకు భూమికి మధ్య ఆ రెండు అడ్డపోయికు నిలువపోయికు ఆయన వేలాడదీయబడ్డాడు. మన కొరకే ఆయన తను తాను అప్పగించుకున్నాడు, మన కొరకు బలియాగం అయిపోయాడు. ఆ ఒక్క బలి చేత ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆయన సదాకాలం నుంచి ఆ ఒక్క బలిని అర్పించి పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశారట. ఎంత గొప్ప భాగ్యం! సొలొమోను వేల కొలది గొర్రెలను, మేకలను, ఎడ్లను, కోళ్లను అర్పించాడు, కానీ వాటిలో సంపూర్ణ పరిశుద్ధత లేదు, సంపూర్ణ రక్షణ లేదు. కానీ మన కొరకు మన ప్రభువే మన స్థానంలో నుంచి మనకు బదులుగా ఆయన బలియాగం అయిపోయాడు. మన పాపములన్నీ ఆయన పైన వేసుకున్నాడు. ఆయన దేవాతి దేవుడు, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు. ఎటువంటి తీవ్రమైనటువంటి స్థితికి ఆయన దిగి వచ్చాడు మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను కంటే ఎన్ని రెట్లు ఉన్నతుండో మన ప్రభు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎన్ని రెట్లు. కాబట్టి ఆయన మన ఊహకు అందనటువంటిది. సోదరుడు, ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయనే మన కొరకు బలియాగమైపోయాడు, మన పాపముల కొరకు. ఆ క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన నీకు సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ పరిశుద్ధత ఆ దేవదేవుడు అనుగ్రహించేవాడు. ఇక్కడ చేరి వచ్చిన వారిలో, ఈ మైక్రో ద్వారా వింటున్న వారిలో కానీ పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం కావాలని కోరుకునేవారు ఎవరైనా, అది కేవలం క్రీస్తు ప్రభు ద్వారా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన రక్తమును నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఆయన దారిపోశాడు. ఆయన ఇచ్చేటువంటి రక్షణ అది సదాకాలము నిలిచే, ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధత అది సదాకాలము ఉండేటువంటిది. ఆయనే మన కొరకు కలువరి శిలువలో బలియాగం అయిపోయాడు. ఎడ్ల మేకల యొక్క రక్తము పాపములను తీసివేయక అసాధ్యం. కాబట్టి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై బలియాగం అయిపోయాడు. ఆ ప్రభు రక్షణను మీరు పొందుకోవాలని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఒక 2 మాటలు నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. రాణి సొలొమోనుకు ఇచ్చినటువంటి ఆ బహుమానం ఎలా ఉన్నదో ఇక్కడ మనం చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. గంధవర్గము దాని యొక్క విస్తారము ఎన్నడైనా అంత గంధవర్గం రాలేదు. ఇంకా మరియు ఓపీరు దేశము నుండి బంగారమును తెచ్చిన హేరాము ఓడలు ఓపీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు
గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించను. రైట్, ఇక్కడ ఆగుదాం. ఏం తీసుకొచ్చిందట షేబా దేశపు రాణి? నేను ముందుగా ఒక మాట చెప్పాను. సొలొమోను యొక్క ఐశ్వర్యం ఏందో ముందుగా ఆలోచించేద్దాం. తర్వాత సొలొమోను ప్రభువుకి సాదృశ్యంగా, ఆ తర్వాత రాణి అయినటువంటి షేబా రాణి సంఘములకు సాదృశ్యంగా ఆలోచించేద్దాం. కదా అనగా ఇక్కడ షేబా రాణి రాజు అయినటువంటి సొలొమోనుకు ఏమిచ్చిందంట? 240 మణుగుల బంగారం తీసుకొచ్చింది. 240 మణుగుల బంగారం, బహు విస్తారమైనటువంటి గంధవర్గం, విస్తారమైనటువంటి చందనపు మ్రాణులు ఓడల్లోనే వచ్చినాయి అట. ఓడలంటే ఒక్క ఓడలో దాదాపుగా 100 పైన లారీలు సరుకు ఒక ఓడలో వెళ్ళిపోతుంది. ఓడల్లోనే ఆమె అంత గొప్ప సంపదను ఎట్లా తెచ్చిందట? మా రాజైనటువంటి సొలొమోనుకు కానుకగా తీసుకొచ్చినట్లు ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. వాటిలో మొదటి బంగారం 240 మణుగుల బంగారం. మణుగు అంటే ఎంత ఐడియా ఉందా తెలుసా మీకు? నాకు తెలిసి ఒక్క మణుగు 7 నుండి 8 కేజీలు. ఒక్క మణుగు వచ్చేసి 7 నుండి 8 కేజీలు. అట్లాంటిది 240 మణుగులు లెక్కేసుకోండి. 240 ఇంటూ సరే 8 కాకపోతే 7 వేయండి. టన్నుల్లో టన్నుల్లో లెక్కేసుకోవాలి. అటువంటి దేవాలంటే ఏదో చిన్న చిన్న బండ్లు కాదు, లారీలు కాదు. ఏం కావాల్సి వచ్చినాయి? ఓడలో చేసుకుని రావాల్సి వచ్చింది. ఎంత విస్తారమైనటువంటి సంపద. అయితే ఇక్కడ మనం ఆలోచించాం, బంగారం ప్రభువుకి సాదృశ్యం లేదా దైవత్వం మనకు సాదృశ్యం. ఇక్కడ మనం ఆలోచన చేసేది సొలొమోను క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. సంఘము ఆ దేవదేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలి? మీరు దైవములై ఉన్నారని మీరు ఎరుగరా? వాక్యం తేటగా మనకు తెలుసు. ఎట్లా ఉండాలట? ఆయన ఆరాధించేటువంటి ఆయన పోలికలు. నేను పరిశుద్ధుడు కనుక మీరును మీ సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులయ్యుడి. ఎంత తేటగా మన లేఖనం చూస్తూ ఉన్నాం. సంఘము ప్రభువుకి ఇవ్వాల్సిందే ఆయన గుణగణాలు కలిగి జీవించడం. తర్వాత ఏమిచ్చిందంట? గంధవర్గం, విస్తారమైన గంధవర్గం. ఎప్పుడూ అంత గంధవర్గం తేలేదట. గంధవర్గం దేన్ని చూపిస్తూ ఉన్నది? ఆరాధనకు సాదృశ్యం, ప్రభువుని మహిమపరచుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు సాదృశ్యం. దేవుని మందిరంలో ధూప వేదిక మీద ఏం వేస్తారు చెప్పండి? దాని మీద ఉన్నటువంటి నిప్పుల మీద ఈ సువాసన మీద జరిగేటువంటి ఆ గంధ వర్గాన్ని, ఆ సుగంధ సంభారాలను ధూప వేదిక మీద వేసినప్పుడు ఆ దేవాలయం అంతా కూడా, మందిరం అంతా కూడా సువాసనతో నిండిపోయి ఉన్నది. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ మందిరంలో కనబడుతుంది. ధూపం వేయకుండా, సువాసన గదొల్లకుండా దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటి మందిరంలో ఉండనే ఉండదు. అనగా ఈ యొక్క సువాసన వెదజల్లేటువంటి ఈ సుగంధాలు, ఈ యొక్క గంధవర్గం ఆరాధనకు సాదృశ్యం. ఆయన గణపరచడం. ఎందుకంటే యెహోవా, దేవుడైన యెహోవా ఆ ఇంపైన సువాసన ఆగ్రహించి, అంటే ఇష్టమట, ఇంపైన సువాసన ఇష్టం. ప్రభు మన నుంచి కోరుతుంది గంధవర్గం. ఏం కోరుతున్నాడు? గంధవర్గం. ఆ సువాసన వెదజల్లే పదార్థాలు ఎక్కడ పోయి చేసుకుంటాం? అది ఇప్పుడు దొరకట్లేదని రాయబడింది అక్కడ. చూడండి తర్వాత మాట. ఆ రాముల గురించి రాస్తూ అవి కూడా సువాసన వెదజల్లే గంధపు మానులు. 13 వచ్చినాం. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడా కనపడవు. అటువంటి శ్రేష్టమైన సువాసన వెదజల్లే పదార్థాలు దేవునికి తీసుకొచ్చి ఇచ్చిందట సొలొమోను.
నీవిచ్చే ఆరాధన, నువ్వు అర్పించే అర్పణ, నీ ఆరాధన ఆ దేవదేవునికి ఇంపుగా ఉన్నదా? మన ఆరాధన మన ప్రభుకి మహిమకరంగా ఉన్నదా? మన ప్రభు ఆగ్రహించేటువంటిదిగా ఉన్నదా? ఎటువంటి ప్రభు మన ప్రభు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. సర్వమానవాళి కొరకు ఆయన అర్పణగా దేవునికి ఇష్టమైన యాగంగా అర్పింపబడ్డాడు. ఆయన గొప్పతనం, ఆయన త్యాగం వర్ణించలేము, వివరించలేము. ఆ ప్రభుకి మన ఆరాధన కావాలి. ఆయన కోరుకున్న రీతిలో ఉన్నదా? మన ఆరాధన మన హృదయపూర్వకంగా వచ్చేది ఉన్నదా? ఆరాధన అంటే ఏంది? దేవుని యొక్క మహత్యమును, ఆయనత్యమును, ఆయన గొప్పతనమును మనం హెచ్చించటం, ఘనపరచటం, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన కార్యములు ఎంత ఉన్నతమైనదో వాటన్నిటినీ ఎత్తిపట్టి ఆ ప్రభువుని స్తుతించడం ఉన్నదా? మన ఆరాధనలో క్రొత్తదనం ఉన్నదా? ఎటువంటి క్రొత్తదనం? ఎట్లా వస్తుందో క్రొత్తదనం? దినదిన వాక్యం చదువుట ద్వారా, వినుట ద్వారా ఏమవుతుంది? ప్రభు యొక్క ఔన్నత్యం ఏందో, మహత్యం ఏందో, గొప్పతనం ఏంటో తేటగా మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. అయితే సోదరుడు సోదరి, ఆ ధ్యానం ఉన్నదా మనలో? దినదినము ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనము రుచి చూచి వాక్యాన్ని చదివి తెలుసుకోగలుగుతూ ఉన్నామా? ఏ ఆరాధన అర్పిస్తూ ఉన్నాం? ఆయనకు ఇంపైనటువంటి ఆరాధన, ఇంపైన ఆ ప్రభువుకి మనం అర్పింపవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సొలొమోనుకు రాణి ఇచ్చేది ఏంటిది? శ్రేష్టమైన ఆరాధన అని చెప్పాలి. మన సంఘంలో పడినటువంటి మనం ప్రభువుకి మనం ఇవ్వాల్సిన శ్రేష్టమైన ఆరాధన, ప్రభు కోరుకున్న ఆరాధన, ఆయనకి ఇంపైనటువంటి ఆరాధన, హృదయపూర్వకంగా హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆరాధన, అది మన ప్రభు అర్పించాలి. రెండోదిగా మనం చూస్తే రాజు రాణికి ఇచ్చినటువంటి, ఒకటి రాణి రాజునికి ఇచ్చినది ఏంటో మనం చూసాం. బంగారం ఇచ్చింది, విస్తారమైన గంధవర్గం ఇచ్చింది, చందనపు రాణులను ఇచ్చింది. ఇప్పుడు రాజు రాణికి ఏమి ఇచ్చాడు చూడండి. 14వ వచనం, 13వ వచనం. సొలొమోను తన ప్రభావములకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్వకంగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమె సేవకును తమ దేశములకు తిరిగి వెళ్ళి. ఏమిచ్చాడంటే సొలొమోను ఎంత అని లెక్కలేదు. రాణి ఇచ్చింది ఏదో చెప్పాడు, 240 మణుగుల బంగారం అన్నాడు. కానీ ఇక్కడ రాజు అయినటువంటి సొలొమోను రాణికి, షేబారానికి ఇచ్చినటువంటిది ఇంత అని లేదు. తన ప్రభావములకు తగినట్లు, అంటే ఇక లెక్కించడానికి వీలు. తన ప్రభావములకు తగినట్లు ఇచ్చినవి పోను, ఇంకేమి ఇచ్చాడట? ఆమె ఇచ్చపూర్వకంగా, అంటే ఆమె ఏదైతే కోరుకున్నదో సొలొమోను దగ్గర నుంచి సమస్తము కూడా ఏది కాదని తక్కువ వాటిని ఇచ్చేశాడట. ఇంత కొరత లేదు. మన ప్రభు కూడా మనకిచ్చేటువంటి ఈవులు ఎటువంటి ఈవులు? శ్రేష్టమైనవి మన ప్రభు ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దెంపక ఏం చేస్తాడంట? ధారాళముగా, ఎవరిని ధారాళముగా మాత్రమే కాదు, అడిగి ఊహించినటువంటి ఆయన మన పట్ల జరిగించేటువంటి వాడు. ఇవన్నీ మనం పొందుకోవట్లా. కారణం ఏంటి? మన యొక్క ఆరాధన, మన యొక్క జీవితం ఆయన కోరుకున్నట్లుగా లేకపోవటమే. కోరుకున్నట్లుగా ఉండి మనం ఏది అడిగినా ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు లోపం మందే, మన పరిశుద్ధతలో లోపం, మన విశ్వాసంలో లోపం, మన భక్తిలో లోపం, అడిగే విధానంలో లోపం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను మనం పొందుకోలేకపోతున్నాం. సోదరుడు సోదరి, ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. ప్రభుకి మహిమకరంగా ముందుకు సాగుదాం.
ఆయన హెచ్చిద్దాం, గనపరుద్దాం. ఆ ప్రభువుని మహిమపరిచి ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడు? మీకు అక్కరగా ఉన్నవేమో నాకు తెలియదు, మొదట నా నీతిని, నా రాజ్యంలో మీరు వెతకండి. వెతికే విషయంలో, పొందుకునే విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నామంటే కారణం ఏంటంటే వెతకాల్సిన రీతిలో ఆయన సర్చ్ చేసుకుందాం, దిద్దుకుందాం. ప్రభుకి మహిమకరంగా మన జీవితాలు మార్చుకొని ప్రభుత్వం ముందుకు సాగుదాం. ఈ రీతిగా మనకి దేవాది దేవుడు తన ప్రభుత్వం మనకు అనుగ్రహించిన కాక.